రేపటితో పార్లమెంట్ ఎలక్షన్లు గడువు ముగిని ఉందన్న ఇటు మొత్తం మీద ప్రధాన పార్టీలు ప్రచారం మురంగా మురిచేశాయని చెప్పాలి. ఇటు ఈ నేపథ్యంలో ఇటు కొండా సురేఖ గారు మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ కొండా సురేఖ గారు టార్గెట్గా అంటే ఒక లక్ష్యంగా తీసుకొని విస్తృత స్థాయి ఇటు మెదక్ సిద్దిపేట నియోజకవర్గంలో మెదక్ నియోజకవర్గంలో పర్యటిస్తుంది. ఈరోజు ఇక్కడ మెదక్ నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహిస్తున్నారు. మేడం చెప్పండి, రేపటితో గడువు ముగిన ఉందన్న ఎలా ఉంది రెస్పాన్స్ ప్రజల నుండి? చాలా బాగా ఉందండి స్పందన. నేను ఊహించలేదు. మెదక్ అంటే ఒక స్పెషాలిటీ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ. ఇక్కడే ఎక్స్-సీఎం గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు. ప్లస్ మన దుబాక నుంచి గతంలో ఇప్పుడు ఉన్న క్యాండిడేట్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, బీజేపీ క్యాండిడేట్. ఇవన్నీ చూసినప్పుడు నేను ఫస్ట్ ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు భయపడ్డాను. కానీ ఎప్పుడైతే మేము ఇక్కడ వచ్చినామో క్యాండిడేట్ డిక్లరేషన్ కూడా కరెక్ట్ నిర్ణయం హైకమాండ్ తీసుకుంది. క్యాండిడేట్ ప్రభావం చాలా ఉంది. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల ప్రభావం కూడా చాలా ఉంది. గత ప్రభుత్వ వ్యతిరేకత కానీ బీజేపీ వ్యతిరేకత కానీ ఇవన్నీ కూడా మాకు కలిసి వచ్చి మా ఆధ్వర్యంలో మేము చేసిన కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారు రావడము అవన్నీ కూడా కొంత ఊపునిచ్చి ప్రజల్లో మంచి స్పందన వచ్చింది. మంచి పాజిటివ్గా ఉన్నది. మాకు ఎక్కడ కూడా ఇబ్బంది లేదు, గెలుస్తామనే ధీమా వచ్చింది. మేడం, నిన్న భువనగిరి సభలో అమిత్ షా మాట్లాడారు. ఇచ్చిన హామీలే అమలు పరిచే లేదు కానీ ఏ ముఖం పెట్టుకొని ఇటు ప్రజల్లోకి తిరుగుతున్నారంటూ అమిత్ షా కూడా ఎద్ద వచ్చేసారు. దాన్ని ఎలా చూస్తారు? అంటే వాళ్ళని చిన్నపిల్లలు అనాలో పెద్ద పిల్లలు అనాలో లేకపోతే మెదడు ఉండి మాట్లాడుతున్నారో లేకుండా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు 9.5 ఏళ్ళు వాళ్ళు పరిపాలించారు. 9.5 ఏళ్ల కాలంలో వాళ్ళు ఇచ్చిన హామీలను ముందు పెట్టుకొని ఫస్ట్ వాళ్ళు ఎన్ని హామీలు నెరవేర్చారో ఎన్ని నెరవేర్చలేదో ముందు వాళ్ళు టిక్ పెట్టుకుని ఆ తర్వాత మాట్లాడితే బాగుంటుంది. మేము వచ్చి కనీసం ఇంకొక 5 నెలలు కూడా కాలేదు. 5 నెలల్లో దాదాపు 2 నెలల నుంచి కూడా మాకు ఈ ఎలక్షన్ కోడే ఉంది. అంతకుముందు ఉన్నటువంటి 2 నెలల్లో మేము 5 హామీలను గ్యారంటీలను పూర్తి చేసినాం. ఇంకా మాకు 9.5 సంవత్సరాల కాలం వాళ్ళు పరిపాలించినట్టు అంటే ఇంకా 9 సంవత్సరాల కాలం మాకు ఉన్నది చేయాల్సిన సమయం. అప్పుడే పూర్తి కాలేదు అనేటువంటి మాట మాట్లాడడం విడ్డూరంగా ఉంది. ఇప్పుడు రేపో ఎల్లుండో లేకపోతే మా ప్రభుత్వం అయిపోయింది, కొత్తగా ఎలక్షన్లు వచ్చినాయి అని మీరు విమర్శించినా ఒక పద్ధతి ఉంటుంది. మా ప్రభుత్వం ఇప్పుడే కదా పరిపాలన స్టార్ట్ చేసింది. ఇంకా 9 సంవత్సరాలు మీ అంత చేయాలంటే 9 సంవత్సరాలు ఉండాలి. ఆ తర్వాత మీరు కమెంట్ చేయాలి. కాబట్టి ఇదంతా కూడా వాళ్ళు ఏదో ప్రజలను మభ్యపెట్టడానికి మాట్లాడే మాటలు తప్పితే వాళ్ళు మాట్లాడేది 100% కూడా తప్పు. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాన్ని దూషించడం అనేది చాలా తప్పు. ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత మాట్లాడడము, కొన్ని ఏళ్ళ తర్వాత మాట్లాడితే బాగుంటుంది. అది మేడం, నిన్న మెదక్ సభలో కూడా ఇటు కరీంనగర్ సభలో కూడా కేసీఆర్ అన్నాడు కేవలం మహిళా బస్సు పథకం అనేది సర్కస్ లాగానే ఉంది, మాత్రం ఉపయోగపడేది ఏం లేదని చెప్పి ఇలా మాట్లాడుతున్నారు. దాన్ని ఎలా చూస్తారు? దానికి తెలంగాణ మహిళలను అడగాలి మీరు ఆన్సర్. అప్పుడు చెప్తారు వాళ్ళు. ఎందుకు అనంటే ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళల ఆరోగ్యం బాగోలేనప్పుడు వాళ్ళు కనీసం మా వరంగల్ చుట్టుపక్కల ప్రాంతాలలో వరంగల్కు వచ్చి చూపించుకోవాలన్నా కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో బస్ కిరాయిలు కావాలి వాళ్ళకి. ఆ బస్ కిరాయి లేక వరంగల్ హాస్పిటల్ కూడా వచ్చి చూపించుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఇప్పుడు మహిళలు ఒక 4-5 గ్రూపుగా తయారయ్యి మారుమూల ప్రాంతాల నుంచి కూడా బస్సులో సర్ది కట్టుకొని హైదరాబాద్ ప్రాంతానికి వచ్చి హైదరాబాద్లో గాంధీలో ఉస్మానియాలో ఇటువంటి హాస్పిటల్స్లో వాళ్ళ ఆరోగ్యాన్ని చెక్ చేసుకొని అవసరమైన వైద్యం తీసుకొని వెళ్తూ ఉన్నారు ₹1 ఖర్చు లేకుండా. అంత మంచి కార్యక్రమాన్ని ఒక సర్కస్ లాగా ఉంది అని చెప్పడం చాలా బాధాకరం. ఈరోజు మహిళలను అడగండి, వాళ్ళని అడిగితే తెలుస్తుంది దానివల్ల వాళ్ళు ఎంత లబ్ధి పొందుతున్నారు. ఈరోజు సెక్రటేరియట్లో ఒక అమ్మాయి నేను అడిగాను, శాలరీ ఎంత అమ్మ? 15,000 అన్నది. బస్ కిరాయి ఎంత కట్ అవుతుందమ్మా అంటే అప్పుడు నాకు 3,000 కట్ అయ్యేది మేడం, ఇప్పుడు నాకు 3,000 మిగులుతున్నాయి, 15,000 చేతికి వస్తున్నాయి అంటే అట్లా ఈ లెక్కన ఎంతమంది లబ్ధి పొందుతున్నారో తెలంగాణలో ఆలోచించండి. అది మీరు ప్రశంసించకపోయినా కూడా విమర్శించడం అయితే సరైంది కాదు. మేడం, మెదక్ నిన్న అమిత్ షా మాట్లాడారు. ఇటు బారాసా, బీజేపీ, మజ్లిస్ పార్టీ 3 త్రిముఖ పార్టీ భావిస్తున్నాయి. అది త్రిపుల్ తలాక్లను కూడా పునరుద్ధరించేలా తయారవుతుంది అని చెప్తున్నారు. దాన్ని ఎలా చూస్తారు? వాళ్ళు ఎట్లంటే విభజించి పాలించే మనస్తత్వం. బీజేపీ అంటేనే మతతత్వ పార్టీ, కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ. కాంగ్రెస్ అందరినీ కలుపుకొని పోతుంది. బీజేపీ రాముడి పేరు చెప్పుకొని ఈరోజు కాయలు అమ్ముకుంటా ఉన్నది. రాముడు అనేటోడు ఈరోజు బీజేపీ పుట్టించిన దేవుడు కాదు, మన తాత ముత్తాతల నుంచి వస్తున్నటువంటి దేవుడు. మోడీ ఒక బ్రహ్మచారిగా ఉండి అక్కడ ఒక బాలరాముడిని బ్రహ్మచారిగా ప్రతిష్ఠించి సీతను, లక్ష్మణుని, ఆంజనేయుని లేకుండా ప్రతిష్ఠించడమే అరిష్టం. ఈరోజు
మళ్ళీ ఆయన దాంట్లో కూడా ఏది నామినేషన్లో కూడా ఒక మోడీ ప్రధానిగా ఉండి భార్య వివరాలు కూడా నింపలేనటువంటి దురదృష్టకర పరిస్థితుల్లో ఉన్నాడు. ఐ డోంట్ నో అంటే భార్య ఉండి కూడా భార్య వివరాలు డివర్స్ తీసుకుంటే డివర్స్ పేపర్ పెట్టాలి, డివర్స్ తీసుకోకపోతే డివర్స్ తీసుకోలేదని ఆమె వివరాలు నింపాలి. మరి దాన్ని ఎలక్షన్ కమిషన్ కూడా పరిశీలించాలి. అది తప్పుడు సంకేతం ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిండు. కాబట్టి వీళ్ళు చేసేవన్నీ తప్పులే 100%. ఎదుటి వాళ్ళ మీద బట్టగాలు చేయడం వాళ్ళకి అలవాటు అంతే. మేడం, ఫైనల్గా ఈ పార్లమెంట్ ఎలక్షన్ ఎన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది? మేము 14 టార్గెట్ పెట్టుకున్నామండి. 14లో 14 రావాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. చూద్దాం ఎన్ని వస్తాయి. ఇంకా ఇది కాంగ్రెస్ పార్టీ మొన్న ఎలక్షన్లోకి అంటే విజయం సాధించి కేవలం కొన్ని రోజులే మాత్రం అవుతుంది కాబట్టి తను రాను ఇచ్చే హామీలన్నీ పూర్తిగా ఇప్పటికే కొన్ని అమలు చేశామని, పూర్తి స్థాయిలో కూడా అన్నీ అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీది, ఖచ్చితంగా ఇచ్చిన హామీలు అమలు చేస్తామని చెప్పారు. ఇటు మోడీ ప్రభుత్వం కావచ్చు, ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, వాళ్ళకి అవగాహన అంటే వచ్చిన ఆదరణ ఓర్చలేకనే లేనిపోని మాటలు చెప్తూ ఇటు కాలక్షేపం చేస్తున్నారని చెప్తున్నారు. మొత్తం మీద వచ్చే పార్లమెంట్లో 14 కూడా మేము విజయం సాధించామని విజయం డంగా సాధిస్తామని ఇటు కొండా సురేఖ్ గారు చెప్తున్నారు. ఇదే ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ మహేష్తో నాగరాజు, సిద్దిపేట నుండి.